షర్మిల గారు అసలు ఈ మేడం ఎందుకు రాజకీయాల్లో ఉన్నారు? అండ్ కాంగ్రెస్ పార్టీ ఈవెన్ ఎందుకు పిసిసి అధ్యక్షురాలుగా కొనసాగిస్తూ ఉన్నారు? ఈ రెండు ప్రశ్నలకు అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతిలో ప్రశ్న అడిగిన ₹1,00,00,000 ప్రశ్న అడిగినా కూడా కరెక్ట్ సమాధానం చెప్పేవాళ్ళు. సరే, కరెక్ట్ సమాధానం అంటే వాళ్ళన్న తిట్టడం కోసం, వాళ్ళన్న మీద అసూయ ప్రదర్శించడం కోసం, వాళ్ళన్న మీద ద్వేషం ప్రదర్శించడం కోసం, వాళ్ళన్న రాజకీయంగా దెబ్బతీయడం కోసం, లేకపోతే వాళ్ళన్న ఇంకేదో ఇటువంటి సమాధానాలు అనుకుంటే అవి బేసిక్గా పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ వ్యూ పాయింట్లో ఖచ్చితంగా అది రాజకీయం కాదు కదా. అంటే నేను అడిగిన షర్మిల గారు అసలు ఎందుకు రాజకీయాల్లో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆమెను పిసిసి అధ్యక్షురాలుగా కొనసాగిస్తున్నారు? జెన్యూన్ కారణం. ఇప్పుడు నేను చెప్పినవి జెన్యూన్ కారణాలు కాదు. ఒక వ్యక్తి తన అసూయ ద్వేషాన్ని ఇంకో వ్యక్తి మీద ప్రదర్శించడం కోసం ఏకంగా ఒక రాష్ట్ర అధ్యక్షురాల పదవి ఇచ్చేస్తారా? సింపుల్. అండ్ పైపెచ్చు ఇక్కడ ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఉండి దేశవ్యాప్తంగా ఏమో కాంగ్రెస్ బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోకి వస్తే వీళ్ళందరూ ఒకే పొత్తులో ఉంటారు. అందుకనే చెప్పాను, అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతిలో కూడా ఈ ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా జెన్యున్గా చెప్పగలిగే ఎవరు ఉండరేమో. నోరు తెరిస్తే జగన్ గారిని తిట్టడం, జగన్ గారి మీద ఒకనొక స్టేజ్లో రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కూడా ఏదో ఒకటి ఆమెకి ఏమన్నా నిజంగానే ఇవ్వాల్సి ఉంటే ఇవి ఇచ్చేది లేకుండా ఏదో ఒకటి ఇచ్చేసి, ఒక ఆడబిడ్డ కాబట్టి అదిగో ఆమెతో రోజు ఈ నెత్తినొప్పి లేకుండా చేసుకుంటే బెటర్ అని చెప్పి అన్నవాళ్ళు కూడా, అలా అన్నవాళ్ళు కూడా అసలు ఇప్పుడు ఆమెకి ఎందుకు ఇవ్వాలి? జగన్ గారు నిజంగా ఒక్క పావలా కూడా ఆమెకి ఇవ్వకూడదు అనే దగ్గర వరకు వచ్చారు. అండ్ తాజాగా ఆమె ఎవరైనా మేనమామ మేనకోడలు మేనల్లుడి ఆస్తి లాక్కోరు అని కామెంట్ చేసిన తర్వాత ఆ సందర్భంగా చాలామంది అనేది పిల్లలకు ఆస్తి కావాలంటే తల్లిదండ్రులు సంపాదించుకొని ఇవ్వాలి. ఇప్పుడు ఆమె అవ్వయ్య వయసులో అన్నదే నాకు కావాలి అని చెప్పి అడగడం, ఒకవేళ లేదు వీళ్ళదే అనుకుంటే మరి జగన్ గారు ఎట్లా లాక్కుంటారు? సింపుల్ కదా. ఏ విధంగా చూసినా ఇవి కాకుండా కోర్టులకు వెళ్తుంది, న్యాయస్థానాలకు వెళ్తారు. మేనల్లుడు మేనకోడలకు ఇచ్చిండేది మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు అని అంటే ఇచ్చిండేదని ఏమే అంటున్నారు అని. ఇప్పుడు అన్నదాని మీద ఆధారపడడం ఏంటి? ఎవరైనా సింపుల్ హక్కుగా వచ్చేదానికి న్యాయస్థానాలకు వెళ్తారు. నోరు తెరిస్తే డబ్బు డబ్బు డబ్బు. చివరికి శైలజానాథ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే దాని మీద కూడా ఈ మేడం స్పందించుకుంటూ ఏముంది, అక్కడ అధికారం కూడా లేదు కదా, కేవలం డబ్బు ఉంది, శైలజానాథ్ గారు డబ్బు కోసం పోయినారేమో వైసీపీలోకి అన్నారు. దాని మీద కూడా శైలజానాథ్ గారు చాలా హుందాగా స్పందించుకుంటూ ఇటువంటి వ్యాఖ్యలు నన్ను బాధ పెట్టాయి, నేనేంటో తెలుసు అని చెబుతూ నాది మీకు ఒక మంచి సలహా, బెస్ట్ సలహా శైలజానాథ్ గారు షర్మిల గారికి ఇచ్చినది బెస్ట్ సలహా. ఫాలో అయితే కనీసం 0.1% గౌరవమైన ఆమె కాపాడుకున్నట్లు అవుతారు. శైలజానాథ్ గారు ఇచ్చిన సలహా ఏంటి? మీరు డబ్బు 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 తప్ప డబ్బు భాష తప్ప వేరే మాట్లాడరా, డబ్బు భాష నుంచి బయటకు రారా. మీ అన్న గురించి మాట్లాడితే డబ్బు, వేరే వాళ్ళ పార్టీ ఇప్పుడు మీ అన్న పార్టీలోకి పోయారు అని అంటే డబ్బు, మీ అన్న అధికారంలో ఉన్నా డబ్బు గురించి, మీ అన్న అధికారంలో లేకపోయినా డబ్బు గురించి, మీ రాజకీయం నోరు తెరిస్తే డబ్బు 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 డబ్బు. ఈ డబ్బు భాష తప్ప వేరే ఏం రాదా? ట్రై చేయమ్మా, ఈ భాష తప్ప వేరే ఏమన్నా వస్తుందేమో, మీకే మంచిది అన్నారు. చాలా మంచి సలహా. నోరు తెరిస్తే డబ్బు ఆస్తులు, డబ్బు ఆస్తులు. రాష్ట్ర ప్రజలకు ఎందుకు నెత్తి నొప్పి? మీలాంటి వాళ్ళ కోసమే కదా న్యాయస్థానాలు, ఆ ట్రిబ్యునల్ అవన్నీ ఉన్నాయి. పోయి అక్కడికి పోండి, రోజు ఏంది జనానికి. అది నేను అందుకే అన్నా ఫస్ట్ ప్రశ్ననే, ఏమెందుకు రాజకీయాల్లో ఉన్నారు, అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏమైనా కొనసాగిస్తుంది? ₹1,00,00,000 ప్రశ్నే, జెన్యూన్ సమాధానం దొరకదు. పాపం శైలజానాథ్ గారు ఈమె మీద మంచి కాన్సర్న్తోనే చెప్పినట్టున్నారు, డబ్బు భాష తప్ప వేరే ఏమైనా కనుక రాజకీయం చేయము, అంతో ఎంతేమైనా బాగుపడతావేమో అని. ఆమెకు అది తప్ప వేరే ఆలోచన ఉన్నట్లేదు. మరి ఇంకా శైలజానాథ్ గారు సలహా ఇచ్చినందుకు నెక్స్ట్ ఇంకా ఆయన ఎన్ని మాటలు అంటారో తెలియదు మరి.